నమస్తే JLTV7 న్యూస్ కు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తుందని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కామ మల్లేశం కుర్మ అన్నారు. క్యామ మల్లేశం కుర్మ గెలుపే లక్ష్యంగా విస్తృత స్థాయిలో తనదైన శైలిలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బాలిగొండ మండల కేంద్రం పరిధిలో గల రెడ్లరేపాక గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సోమవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశం కుర్మతో పాటు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మరియు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. అలాగే కరెంట్ ఇవ్వడం లేదు, రైతులకు 500 బోనస్, మహిళలకు 2500, విద్యార్థులకు స్కూటీలు, పింఛన్లు ఇస్తామని ఇవ్వడం లేదని అభ్యర్థి క్యామ మల్లేశం అనేక విషయాలు వెల్లడించారు. ఇలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి భరోసాగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపురి కవితారాములు, పడమటి మమతారెడ్డి, సంజీవరెడ్డి, ప్రదీప్ రెడ్డి, మాదా శంకర్ గౌడ్, సర్పంచ్లు బాలకృష్ణారెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి 4 ముచ్చట్లు నేను చెప్తాను అని చెప్పి అట్లా కార్యక్రమం నిన్నే అనుకుని అంతర్గత చేసిన కార్యక్రమం ఇమ్మీడియట్లీ కావాలని అన్నలకు, తమ్ములకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఇప్పుడు పెద్దలు అందరూ చెప్పారు. నేను అభ్యర్థి అయి తిరిగినాక మన ఈద్గా కాడికి చైర్మన్ గారు వచ్చి అన్న రాలేదు పోతే ఒక 30-40 మంది సాహెబులు కలిసి చెప్పారు. కేసీఆర్ గారు పోయినాక 200 ఉన్న పింఛన్ 2000కి తెచ్చింది. పెద్దమ్మలు కూడా ఏమనుకుంటే 2000 ఇస్తుండగా ఆయన 4000 అంటుండని నాకు. రైతులు 10,000 ఇస్తుండే, ప్రపంచం లెక్కలేని స్కీమ్ తెచ్చి 15 అన్నారు. నమ్మేది ఎన్నో అమలుగానే హామీలు చెప్తే టైం అంతా. ఇప్పుడు అసలు పెంచిన ఇయ్యకపోగా ఉన్నాయి ఉంచుతాడా అనే భయం ప్రజలల్లో అనుమానం అయితే కలుగుతా ఉంది. ఏ ఒక్క మా ఇబ్రాహీంపట్నంలో బాస్కాన్ అనే కంపెనీ 200 ఎకరాలలో 2 లక్షల కోట్లతో పెట్టిన కంపెనీ కూడా వీకుతుంది. అంటే దేశం, ఈ రాష్ట్రం ఒక 10 సంవత్సరాలలో ఆంధ్ర పోయి చూడండి, తాండూరు దాటిపోయి చూడండి, ఇటువంటి రోడ్లు ఉన్నాయేమన్నా. ఒక రోడ్లే కాదు, ఐటీ రంగం అన్ని విధాలుగా మనం బాగా అభివృద్ధి చెందినాం. 10 ఏళ్ళల్లో ఇవాళ 40 లక్షలు ఉన్న భూమి ఇవాళ ₹1 కోటి అయింది. 1 ఎకరం ఉన్న రైతు కోటీశ్వరుడు అయ్యాడు. అన్ని వ్యవసాయాన్ని కూడా దండగన్న వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. యువకులందరూ కూడా ఏదో కేసీఆర్ మీద కసి కట్టి కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇవాళ యువకులు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ విద్యావంతులు కానీ ఎవరు కానీ బీజేపీకి కొందరు, బీఆర్ఎస్ కొందరు వస్తారు. కాపుదానం చేసే రైతులు ఏ ఒక్కరు కూడా అక్కడ ఉండక కేసీఆర్ పక్కనే చేరుతారు. ఈ లబ్ధిదారులందరూ కూడా బాగా భయం మొదలైంది. ఇతను చేస్తాడా ఈ గారడి మాటలు చెప్పి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాము. ఒక ముఖ్యమంత్రికి ఉంటే అలాంటివి మాట్లాడవద్దు. మీరందరూ ప్రజలు